తరుణ్, ఇప్పుడు నేను నీకొక మాట ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటండి అది? నీకు అమ్మ లేని లోటు తలుపుకి రాకుండా ప్రేమ అనురాగాలు పంచుతాను. వన్ మినిట్. హలో అండి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం లేదు బాబు, నువ్వేం అనుకోకపోతే రేపొకసారి ఇంటికి రాగలవా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పకుండా వస్తాను. తండ్రి పక్కన తల్లిని కాదని మరో స్త్రీకి స్థానం మనస్ఫూర్తిగా నువ్విస్తున్నందుకో, నీలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో ఉన్నందుకో నీలా ఎవ్వరూ ఒప్పుకోరు. నీ అంత మంచి కొడుకును వదులుకున్న ఆ తల్లి నిజంగా దురదృష్టవంతురాలే. అవును, ఇంతకీ మీ నాన్న మనస్ఫూర్తిగా ఆమెను ఒప్పుకున్నారా? నాన్న మనసు పూర్తిగా బయటపడలేదు, కానీ వారి మాటల్లో ఖచ్చితంగా ఒప్పుకుంటాడనే నమ్మకం కనిపిస్తుంది. స్నేహం కోరుకుంటున్నారన్నది తెలుస్తుంది. అసలు ముందు మాట్లాడడానికే ఇష్టపడని నాన్న ఆలోచనల్ని, బాధల్ని వారితో షేర్ చేసుకున్నారంట. మొత్తానికి మీ నాన్నకి భార్యని, నీకు అమ్మని తెచ్చుకుంటున్నావు. అప్పుడు క్రెడిట్ అంతా మీదే అవుతుంది. ఆ బాధ తీరే మార్గం చెప్పినందుకు మీకు థ్యాంక్స్. సరే బాబు, అమ్మ దొరికిందన్న సంతోషంలో ఈ అమ్మని మర్చిపోకో. రేపు తప్పకుండా ఇంటికి రా. ఏమన్నారు? అమ్మానా? అప్పుడన్న మాటలు గుర్తొచ్చాయా బాబు? అయ్యో, అదేం కాదండి, రేపు తప్పకుండా వస్తాను. ఓకే. ఏంటండి అంత పర్సనల్? కొత్త కష్టం ఎదురైంది. కష్టమా? అవును. మళ్ళీ మధు ఏమైనా చేసిందా? నన్ను బోన్లో నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నిలదీస్తుంది. నాన్న యాగి చేస్తుంది. నాన్న గురించేనా? కాదు. మరి? ఓ రోజు చిత్ర నా గది సర్దడానికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఉన్నావు. నేనొక ఫోటో చూసి బాధపడుతుంటే చిత్ర అది లాక్కొని, ఈ ఫోటో ఎక్కడ దొరికింది, దీన్ని చూస్తే చాలు ఈ లోకాన్ని మర్చిపోయి బాధలో మునిగిపోతావని అరిచి దాన్ని లాక్కుంది. ఆ విషయం గుర్తుందా? నువ్వు ఆ రోజు కూడా మీ ఫీలింగ్స్ ని మార్చిన ఫోటో ఏదో నేను చూడొచ్చా అని నువ్వు అడిగావు. నీకు గుర్తుందా? అవునండి, అవునండి, గుర్తొచ్చింది. ఆ ఫోటో మరెవరిదో కాదు, నా పెద్ద కొడుకుది. అంటే మధు వాళ్ళ అన్న ఇదే. నేను వాళ్ళ నాన్నతో గొడవ పడొచ్చినప్పుడు ఆయన వాణ్ణి నాకివ్వడానికి ఇష్టపడలేదు. నన్నొద్దనుకుని వెళ్లే నీకు నా కొడుకు ఎందుకు అని నా నుంచి నా పెద్ద కొడుకుని వేరు చేశాడు. తప్పని పరిస్థితుల్లో గెలవలేక తల్లి ప్రేమని త్యాగం చేసుకొని పుట్టెడు దుఃఖంతో వీళ్ళని కడుపులో దాచుకుని మోసుకుని రావాల్సి వచ్చింది. నాకు నా పెద్ద కొడుకు అంటే ప్రాణం. అప్పుడప్పుడు వాడి ఫోటో చూస్తూ ఎదుగుదలని ఊహిస్తూ నన్ను నేను ఓదార్చుకుంటూ బ్రతుకుతున్నాను. అలా వాడి ఫోటో నా ముందు పెట్టి, ఎవడు వీడు, నీకేమవుతాడు అని నన్ను ప్రశ్నించింది. నా కొడుకు గురించి నాతోనే చెప్పించింది. ఆ తర్వాత
వాడికి నాకు మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి ప్రశ్నించింది. నేను వాడంటే ప్రాణమని చెప్పగానే నన్ను ఈసడింపుగా చూస్తూ అంత ప్రాణం ప్రేమ అనుకునేదానివి ఎలా వదిలేసుకొని వచ్చావు? నీకసలు మనసు అనేదే లేదా? ప్రేమ గురించి, పేగుబంధం గురించి నువ్వు కబుర్లు చెప్తావు. నీకసలు మాట్లాడే అర్హత ఉందా అని నన్ను ఈసడింపుగా మాట్లాడింది. పైగా ఆఖరిలో ఒక మాట కూడా అంది. వాడు తనకన్నా నన్ను ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటాడట. నిన్ను చూస్తే నీ కొడుకు చీ కొడతాడు, పందెం కాస్తావా వస్తావా అని హేళనగా మాట్లాడింది. నా దగ్గర నుంచి అమ్మమ్మ గారే తీసుకున్నారు. నాతో ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. ఇదంతా అమ్మమ్మ గారి ప్లాన్ అయి ఉంటుంది. అదే మాట అన్న దగ్గర నుంచి నన్ను ద్వేషించేలా వాడిని వాళ్ళ నాన్న పెంచాడా? అసలు వాడు తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు? ఈ తల్లి లోటు లేకుండా పెంచాడా? నేనేం కోల్పోయి వచ్చాను? ఆ ప్రేమే వాడికి కరువైందా? అమ్మ ప్రేమ కరువై అటు తండ్రి ఆదరణ లేక మదన పడుతూ మనసు కష్టపట్టుకుంటూ బ్రతుకుతున్నాడనే బాధ నేను భరించలేకపోతున్నాను బాబు. నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. నాకు మీరు అమ్మనిచ్చినప్పుడు నేను మీకు కొడుకునిచ్చే ప్రయత్నం ఎందుకు చేయను? నీకు అమ్మ దొరికే అవకాశం వచ్చిందేమో గానీ నాకు కొడుకు అంత తేలిగ్గా దొరకడేమో. ఏం చేయమంటారో చెప్పండి. ఎంత కష్టమైనా మీకోసం నేను చేస్తాను. ఒక్కసారి నా కొడుకుని చూసి వాడి యోగక్షేమాలు తెలుసుకొని వస్తావా? తప్పకుండా. వివరాలు చెప్పండి. వెళ్ళి వెంటనే కనుక్కొని వస్తాను. అప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చిన రోజు ఇంటి అడ్రస్ తప్ప వేరే వివరాలు ఏం లేవు. ఇప్పుడు ఆ ఫోటో కూడా నా దగ్గర లేదు. మరి ఎలా తెలుసుకోవడం? అక్కడే ఉంటారన్న గ్యారంటీ ఏంటి? ఆశ నా అదృష్టం. కన్ను కొడుకుని కనికరం లేకుండా వదిలేసి వచ్చానని దేవుడు శిక్ష వేస్తాడో, తప్పక గత్యంతరం లేక వచ్చానని అర్థం చేసుకుని కనికరిస్తాడో ఆ భగవంతుడిష్టం. మీ మంచితనానికి దేవుడు అన్యాయం చేయడండి. ఈ మాత్రం ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన కూతురు అర్థం చేసుకోలేదు. నేను పూజించడం మానేసిన ఆ దేవుడు అర్థం చేసుకుంటాడా? మీ మనసు పడే బాధ, కడుపులో దాచుకున్న ప్రేమ తెలియనివాడు కాదండి ఆ దేవుడు. ఏ తల్లికి అన్యాయం చేయడు. నా కొడుకు సంతోషంగా ఉన్నాడన్న ఆ మాట చాలు. ఆ దేవుడు నాకింకో జన్మిచ్చినట్టే. సరే అయితే మీ దగ్గర ఉన్న అడ్రస్సే చెప్పండి. ఇదిగో ఇందులో రాసుంచాను. ఇదిగో